ఏంటి తల్లి ఏం చేస్తున్నారు? మెంతికూర పచ్చడి రా. అవునా? నేను తెప్పించాను మెంతికూర. అది శుభ్రంగా కడిగి ఓ క్లాత్ లో వేసి ఆరబెట్టేసాను. ఇప్పుడు పచ్చడి చేస్తాను. సో అందరికి రెసిపీ చెప్తారా మరి? చెప్తానమ్మా. ఏమేం కావాలి? మెంతులు కావాలి. ఓకే, ఇది హాఫ్ కప్పు. ఇందులో ఫుల్ కప్ వచ్చి ఆవాలు. ఓకే. దీనికి వీటన్నిటికీ రెట్టింపు ఎండుమిరపకాయలు. ఇది 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇంగువ, ఆయిల్. ఓకే, ఓకే. మొదలు పెడదామా? నేను డ్రైగానే చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, సో అందరికీ మంచిదే కదా అని నేను జస్ట్ ముందర కొంచెం సేపు మెంతులు వేయిస్తాను. ఆవాలు తొందరగా వేగిపోతాయి కదా, వరకు వేయించుకుని ఇవి కొంచెం వేగిపోయామా మెంతులు. ఇప్పుడు నేను ఆవాలు యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కొంచెం వేగాక ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను. ఇప్పుడు ఆవాలు చిట్పట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలతో పాటు వేస్తే మళ్ళీ అన్ని కలిపి కాసేపు వేగుతాయి. ఒక పాట పాడతారా పిల్లలు? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా. ఆ మాట ఏంటి అడగమే? ఏం మాత్రం? వంట వండడం మానేద్దాం అనిపిస్తుంది. అయ్యో, అవునా? ఎందుకని? అంతే మరి, ఇంకా బోర్ కొట్టేసింది. అయ్యో, ఇవి దోరగా వేగిపోయామా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి నెక్స్ట్ ఆయిల్ వేసేసి ఆకేసేయాలి. కావాలంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ముందర ఎక్కువ వేసేసాం అనుకో తీయలేం కదా. ఆయిల్లో పెట్టి వేస్తాం. ఇందులో ఇంకా పట్టట్లేదు చూసాం, మళ్ళీ ఇంకో దాంట్లో వేద్దాం. మళ్ళీ వీడియో చేస్తారా? ఇంకో మూకు పెట్టి పోపు రెండింటికి సరిపోతుంది. ఆకులు ఇంకో మూకు పెట్టాను పక్కనే. బాగా ఫ్రై అవుతుందా? బాగా అయిపోకూడదు, అక్కడే ఉంది అసలు విషయం అంతాను. కరకరలాడిపోయిన పొడవ అవ్వకూడదు. ఇది జస్ట్ మనం చూస్తే అలా ఉడికిపోయినట్టు అయిపోతుంది ఆకు. అది వేయడం అంటారు అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేస్తాము, చింతపండు కూడా వేస్తాము, పింక్ సాల్ట్ వేస్తున్నాము. ఓకే, తగినంత కూరకు సరిపడా వేస్తాం, పచ్చడికి సరిపడా వేసేసాం. ఓకే, పసుపు కూడా వేస్తాం ఇందులో. పసుపు యాంటీబయాటిక్ కదా, అన్నింటిలోనే వేసుకుంటాం మనం. కూరల్లోనూ, పులుసుల్లోనూ, పచ్చడిలోనూ, చారులో అన్నింటిలో పసుపు ఉండాలి. మనం పప్పులో అన్నింటిలో వేస్తాం మనం. వేస్తున్నాం తల్లి. చింతపండు ఇది కూడా ఇలా వేసేసుకోవచ్చు, మనం గ్రైండ్ అయిపోతుంది. కొంచెం ఇందులో వేయడం ఎందుకంటే పాడవకుండా ఉంటుంది పచ్చడికి. ఇది వచ్చి గోంగూర పచ్చడి లాగే ఉంటుంది రుచి. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం. మనం అయితే ఇప్పుడు ఉల్లిపాయ వేయట్లేదు. ఇష్టమైన వాళ్ళు అవి ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఉంటుందమ్మా, బయట పెడితే 4 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెడితే నెలల దాకా కూడా ఉంటుంది. అస్సలు పాడవదు. మెంతికూర అన్ని సమానంగా వేస్తాం కదా, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్ని బాగా వేస్తాం కదా సమానంగా, అందుకని అసలు పాడవదు. ఇప్పుడు చూసావా, నూనె కాదు ఇదంతా వాటర్. మనం ఎంత వాటిని ఆరబెట్టేసినా క్లాత్ లో కడిగి ఇందులో వచ్చే సహజమైన నీరు వస్తుంది ఆకుకూరలోంచి. అందుకని ఈ వాటర్ పోయేదాకా చేస్తే సరిపోతుంది. మనం ఈ వాటర్ అంతా మొత్తం పోవాలా? వాటర్ పోవాలి, వాటర్తో ఉండకూడదు మనం చేసినప్పుడు, గ్రైండ్ చేసేటప్పటికి. చూసావా ప్రియా? చూసావా చూసావా వాటర్ లేదు కూడా, అదిగో ఇంకా వాటర్ అంతా లేదు. ఇప్పుడు మనం తీసేసుకుందాం బౌల్లో. ఫైన్ పౌడరా? ఫైన్ పౌడర్. ఇలా వేగిపోయింది కదా ప్రియా. ఇప్పుడు ఇది కొంచెం ఇందులో ఎంత పడితే అంత వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవడమే. నీకు ఇది కూడా చూపిస్తానండి, నీకు ఇందాక ఇగో పౌడర్, ఫైన్ పౌడర్. ఆవాల మెంతుల్ని అండ్ ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి ఇందులో. లాస్ట్ లో ఇంకా ఉన్న కాచి పోస్తాం ఎలాగో, అందుకని ఆ 3 వేసాను ఇందులో. ఓకే,
ఇదేంటి అత్తయ్య కొంచెం ఫైన్ గా చేయాలి పేస్ట్ లేకపోతే లేదు, పచ్చడి ఫైన్ గానే వస్తుందమ్మా, గోంగూర పచ్చడి లాగా వస్తుంది అంతే. కొంచెం కొమ్మల నుంచే కట్ చేసాం కదా, ఆ కాకులు అయితే నీకు ఫైన్. ప్రియా, ఇదిగోనమ్మా అన్ని వేసేసి పోపులు మసాలా అన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇలా వచ్చింది మెంతికూర పచ్చడి. ఇప్పుడు నేను ఇంగు ఆ పోపు వేస్తాను ఇందులో. జస్ట్ ఇంగు కాచి నూనె కాచి ఇంగు వేసి చేస్తే ఇంకా అయిపోయింది అంతే. అయిపోయిందండి. కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ ఇలా వేడెక్కాక అప్పుడు ఇంగు వేస్తాను. ఇంగు వేసి ఆపేస్తాను. నూనె అయిపోయిందమ్మా, నూనె అయిపోయింది. ఇంగు వేసేసి ఇంగు వేసేసాను. నీకు ఒకవేళ మసాలాలో కారం తక్కువ అనుకున్నావు అనుకో, ఈ ఆపేసి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఆపేసి 2 కారం కూడా ఇందులో వేసుకోవచ్చు. మనం కావాల్సింది వేసేసాము అసలు తగ్గితే ఇందులో ఇది కానీ నల్లగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉండగా వేయకూడదు నూనె ఎప్పుడు. కారం కొంచెం చల్లారాలి, అప్పుడు కారం వేస్తే మాత్రం చల్లారాలి. ఇప్పుడు ఇంకోటి అయితే వేడిగా పోసేయచ్చు మనం. ఇంకో వేగుతుంది ఇంకో అయిపోయిందమ్మా. ఇప్పుడు పోసేస్తాను పచ్చట్లో, స్టవ్ ఆపేస్తాను. ఇలా శుభ్రం కలిపేసుకుంటే మెంతికూర పచ్చడి రెడీ. మెంతికూర పచ్చడి. ఎస్. సో చూసేసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైब लाइक एंड शेयर. థ్యాంక్ యూ. मेरो भी अत्तर कोडली ఛానల్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసుకున్నాం కదా మనం మెంతికూర పచ్చడి, అది నీకు కలిపి పెడతాను. ఎలా ఉంది చెప్పాలి. అలాగే తిని చూసి చెప్పాలి ఎలా ఉందో. మనసా మాటాడమ్మ ఎగసే భావాలతో, పలికే ఈ సమయంలో ఇంత మౌనమా. సూపర్ పాట, సూపర్ పచ్చడి, సూపర్ సూపర్ సూపర్. దా మరి పట్టు ఇంకొంచెం. మీరు పెడతా అంటే నేను వద్దంటానా చెప్పండి. సూపర్ నచ్చింది కదా. గుడ్ గుడ్.